వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఢిల్లీ వేదికగా ఆవిష్కృతమైన స్వర్ణాంధ్ర విజన్ 2047 నివేదికతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సరికొత్త ప్రస్థానం ఆరంభమైంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, టాటా సన్స్ చైర్మన్, టాస్క్ ఫోర్స్ సహా చైర్మన్ శ్రీ ఎన్ చంద్రశేఖరన్ గారితో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన దిగ్గజాల సారథ్యంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును అందించే సమగ్ర ప్రణాళిక ఇది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చంద్రబాబు పారిశ్రామిక ప్రముఖులతో విజన్ డాక్యుమెంట్కు నాంది పలికారు. ప్రపంచ వేదికలపై గుర్తింపు పొందిన చంద్రశేఖరన్ ఈ బృందానికి సహ చైర్మన్గా వ్యవహరించడం ఈ నివేదికకు ఉన్న ప్రాముఖ్యతను చాటుతోంది. అపోలోకు చెందిన డాక్టర్ ప్రియారెడ్డి, భారత్ బయోటెక్కు చెందిన డాక్టర్ సుచిత్ర ఎల్లా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్రెడ్డి, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ ఎమిరిటిస్ శ్రీ వేణు శ్రీనివాసన్, సిఐ ప్రెసిడెంట్ శ్రీ రాజీవ్ మేమాని వంటి దిగ్గజాలతో కూడిన ఈ టాస్క్ ఫోర్స్ గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా శ్రమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు చంద్రశేఖరన్ ఈ సభ్యులతో లోతైన చర్చలు కూడా జరిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సామాజిక సమగ్రత, సుస్థిరత, సమగ్ర వృద్ధి లక్ష్యంగా అద్భుతమైన సిఫార్సులతో నివేదికను రూపొందించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమ, ప్రతి ప్రాంతంలో సాధ్యమయ్యే అద్భుతాన్ని చూడాలని కోరుకుంటున్నారు అని అన్నారు చంద్రశేఖరన్. అయితే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థిక ప్రణాళిక విజన్ డాక్యుమెంట్కు సహ చైర్మన్గా వ్యవహరించడం గొప్ప గౌరవం. 25 ఏళ్ల క్రితం ఐటీ రంగం అప్పుడే ఊపందుకునే సమయంలోనే చంద్రబాబు నాయుడు దార్శనికత హైదరాబాద్లో ఐటీ ఉద్యమాన్ని సృష్టించింది. ఆ రోజుల్లోనే తెల్లవారుజామున 6 గంటలకే సమావేశాలతో ఆయన పనితీరు, పనులు పూర్తి చేయగల సత్తా అద్భుతం, అమోఘం. ఆంధ్రప్రదేశ్కు ప్రతిభా వనరులు పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతో వికసిత్ భారత్ వైపు దేశం కదులుతోందని, ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారాయన. ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఉన్నాయి. అపారమైన సంస్కృతి, అనుకూల జనాభా, దేశంలోనే 3వ అతిపెద్ద తీర ప్రాంతం, సారవంతమైన వ్యవసాయ భూములు, భారీ ఖనిజ నిక్షేపాలు. ఈ రాష్ట్రంలో చాలా గొప్ప విషయాలు సాధ్యమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాల్లో ఉన్న తెలుగు ఐటీ నిపుణులు, టాప్ యూనివర్సిటీల్లో ఉన్న తెలుగు విద్యావేత్తలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఇది అత్యంత విలువైన మానవ వనరులు అని ఆయన ఉద్ఘాటించారు. ఐఐటి చెన్నైతో సహా అమెరికా, జపాన్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాల ద్వారా పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం $170 బిలియన్ రాష్ట్ర జీడిపిని వచ్చే 20 ఏళ్లలో 15% వృద్ధి రేటుతో 2 నుంచి $2.5 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సహా 17 కీలక రంగాలపై ఈ విజన్ దృష్టి సారించింది. ప్రపంచంలోని అత్యుత్తమ భవిష్యత్ నగరంగా అమరావతి అభివృద్ధి చేయడమే చంద్రబాబు కల. సంపూర్ణ హరిత శక్తి, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. 2026 జనవరి నాటికి అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోని సరికొత్త సాంకేతిక యుగానికి నాంది పలుకుతారు. భూ రికార్డుల్లో పారదర్శకతకు, బ్లాక్ చైన్ టెక్నాలజీని, పాలనతో సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సును వినియోగిస్తారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను 3 ప్రధాన ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రసంగంలో ఈ నివేదిక కేవలం ఒక పత్రం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు ఒక పటిష్టమైన ఆచరణాత్మక ప్రణాళిక అని స్పష్టం చేశారు. గతంలో 1999, 2000లో తాను రూపొందించిన విజన్ డాక్యుమెంట్లు ఎలా వాస్తవ రూపం దాల్చాయో గుర్తు చేస్తూ ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 కూడా అంతే విజయవంతమవుతుందని హామీ ఇచ్చారు. ఐటీ రంగంలో గతంలో సాధించిన సంస్కరణలు, పబ్లిక్ పాలసీల శక్తిని ఉదహరిస్తూ ఈ విజన్ని కూడా పటిష్టమైన విధి విధానాలతో ముందుకు తీసుకువెళదామని చెప్పారు. 10 కీలక సూత్రాలు: పేదరికం లేని సమాజం, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, జలభద్రత, ప్రపంచ స్థాయి లాజిస్టిక్, వ్యవసాయ నియంత్రణ, ఇంధన సామర్థ్యం, ఉత్పత్తి, పరిపూర్ణత, స్వచ్ఛత, ఆంధ్రప్రదేశ్, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ,
డీప్ టెక్ వంటి 10 కీలక సూత్రాలపై ఆధారపడి ఈ విజన్ను అమలు చేస్తారు. ఇక P4 పాలసీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ప్రజలను పెట్టుబడిగా చూస్తూ, అంటే ఆ విధానంతో ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత అందించడం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. రియల్ టైం డేటా అంటే వాట్సాప్ గవర్నెన్స్, శాటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరాలు, ధరించగలిగే పరికరాలు, ఐఓటీ సెన్సార్ల ద్వారా 42 రకాల పారామీటర్ల రియల్ టైం డేటాను సేకరించి కృత్రిమ మేధస్సుల ద్వారా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆగస్టు 15 నాటికి 700 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించడమే కాకుండా ఒకే ఫోన్ కాల్ లేదా వాయిస్ కమాండ్తో సేవలు పొందేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. పెట్టుబడులు మరియు ఉపాధి ఇప్పటికే గతేడాది 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా రాబోయే 2-4 ఏళ్లలో కనీసం 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ, టాస్క్ ఫోర్స్ సిఫార్సుల అమలు పురోగతిని ప్రతి సంవత్సరం నివేదిక రూపంలో విడుదల చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తామని తెలిపారు చంద్రబాబు. పర్యాటకం, యోగా, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, యోగాను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, విశాఖపట్నంలో 2 గిన్నిస్ రికార్డులు సాధించబడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ గత విజయాలను పునాదిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అగ్రగామిగా నిలిపేందుకు పటిష్ట సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, సామాజిక సమగ్రత, సుస్థిరత, ప్రతి పౌరుడికి ప్రగతిని అందించే సమగ్ర విజన్. చంద్రశేఖరన్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు అపారమైన అవకాశాలు, మానవ వనరులు పుష్కలంగా లభించనున్నాయి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ జెట్ న్యూస్.